మీదే ఉంటుంది. నమస్తే, వెంకట గోపి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ. ఏదైతే ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభల్ని అంగరంగ వైభవంగా విశాఖపట్నం నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎప్పుడో 1980లో కాలంలో ఇక్కడ జాతీయ మహాసభలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. తర్వాత సాగర్ తీరాన ఈ 43వ రాష్ట్ర మహాసభల్లో ఒక మంచి చర్చించడం జరిగింది. విద్యార్థులందరితోనూ అందరూ మంచిగా పాల్గొనడం జరిగింది. అందులో విద్యారంగము మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితి, ఈ రెండు స్థితులపైన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యారంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు గత కొంతకాలంగా కొన్నేళ్లుగా రాష్ట్రానికి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి కానీ విద్యాశాఖను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమూ లేదు. దాని దృష్ట్యా మేము ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వానికి బాధ్యత ఉండి ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ఇబ్బందులపై ఇప్పటికైనా కళ్ళు తెచ్చి సమస్యలపై దృష్టి పెట్టి వాటిపైన ఎలా అయితే సంప్రదింపులు జరిపి విద్యార్థి సంఘాలతోనూ పేరెంట్స్తోనూ మేధావులతోనూ మాట్లాడి సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని మేము సూచించిన పేరుతో చెప్పినటువంటి పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలి. దాంతోపాటుగా కొన్ని వేల స్కూల్స్లో 9,000 పాఠశాలలు దాదాపు ఏకోపాధ్యాయ పాఠశాలలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క టీచర్ మాత్రమే బోధిస్తూ ఉన్నారు. ఈ టీచింగ్ పోస్టులు భర్తీ ఖచ్చితంగా జరగాలి. డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ వదిలారో ఎస్సీ వర్గీకరణ ఈ జడ్జిమెంట్ కోసం కొంత ఆగడం జరిగింది. అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసి త్వరగా దీని యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. డిఎస్సికి 16,000 పోస్టులని ఏదైతే ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే నాడు నేడని జగన్మోహన్ రెడ్డి గారు, జన్మభూమి అని మా ఊరి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాత్రమే సరిపోదండి. బడిలకు కావాల్సింది మంచి రంగులో, మంచి బిల్డింగ్లో మాత్రమే కాదు, మంచి నాణ్యమైన టీచర్స్ కావాలి. ఆ టీచర్స్ ఉన్నప్పుడు మాత్రమే నాణ్యమైన విద్య దొరుకుతుంది. దాంతోపాటుగా ఉన్నత విద్యకు వచ్చేసరికి